తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇవాళ బీజేపీ బస్సు యాత్ర తాండూరులో ప్రారంభం కాబట్టి ఎట్లా అనిపిస్తుందండి? బస్సు యాత్రను చూస్తూ ఉంటే ఇక్కడ చూసినటువంటి జనాలు చూడండి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 33% రిజర్వేషన్ దాన్ని చూస్తే ఈరోజు మహిళలంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను మీరు ఎవరిని అడిగినా సరే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రీట్ వెండర్ ద్వారా వచ్చేటువంటి 10,000 లబ్ధిదారు కార్డు ఎవరి దగ్గర ఉందో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వస్తున్నటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ బియ్యం కూడా లబ్ధి పొంది అమ్మ మేము వస్తాం ఈ మీటింగ్కి, మా వంతు మేము కూడా ఉంటాము, ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో వస్తామని చెప్పేసి వీళ్ళంతా రావడం చూసి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మోడీ పథకాలు మీ దాకా వస్తున్నాయా? మీ గ్రామానికి వస్తున్నాయా మోడీ పథకాలు? మోడీ పథకాలు అన్నీ వస్తున్నాయి. కేవలం ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కటి మాత్రమే రాలేదు. మిగతా అన్ని పథకాలు కూడా ఇక్కడ వరకు ప్రజలకందరికీ అందుబాటులో ఉన్నాయండి. వ్యవసాయానికి సంబంధించిన డబ్బు పైసలు పడుతున్నాయా? పడుతున్నాయి. ఫసల్ బీమా యోజన కింద ఏదైతే ఉందో ఖచ్చితంగా డబ్బులు అందరికీ చేరుతున్నాయి. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్లయితే రానట్లయితే వాళ్ళని బ్యాంక్ వెళ్ళి తీసుకొని కేవైసీ అప్డేట్ కూడా చేయించడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే మేము చేస్తున్నాం పని కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతున్నారు. మేడం ఈ మంత్ రాలేదు, ఒకసారి చూడండి, ఈసారి పడలేదు అంటే వాళ్ళ బ్యాంక్ వెళ్ళి తీసుకొని రావడం కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి ప్రజలందరూ కూడా. రైట్, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? మంచిగా ఉన్నదా? కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో వాళ్ళు ఏ గ్యారంటీ చేశారు? ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్ ఇవ్వడంతో మహిళలు కొట్టుకోవడం తప్పితే ఇద్దరు భార్యాభర్తలు చూడండి, ఇద్దరు తీర్థయాత్రలకు కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళాలనుకుంటే భార్య ఎక్కుతుంది, భర్త కింద ఉన్నటువంటి పరిస్థితి, భార్యాభర్తలు కొట్లాడేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది తెలంగాణలో. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినారుగా కాంగ్రెస్ వాళ్ళు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు. వచ్చిందా గ్యాస్ ఇంటికి? గ్యాస్ సిలిండర్ రాదు, ఏ పథకాలు కూడా రావు. వాళ్ళు చెప్పేటవన్నీ కళ్ళబొల్లి మాటలే. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ముఖ్యంగా ఈ తెలంగాణలో రాజకీయంలో చాలా బీభత్సమైనటువంటి మార్పులు మనం అందరం గమనించవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా మరి బీజేపీలో రావడానికి చూస్తూ ఉన్నారు. మరి మొన్న మన తెలంగాణలో చూస్తే ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలా మంది కూడా బీజేపీలోకి చేరేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా జరగవచ్చు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా ఆశ్చర్యపడడం లేదు. తాండూరులో బీజేపీ బలంగా ఉన్నదా అంటే ఏం చెప్తారు? బీజేపీలో ఇక్కడ 5 మంది కౌన్సిలర్లు, మిగతా దాదాపు కౌన్సిలర్ ఎలక్షన్స్ చూసినట్లయితే ఇప్పుడు 36 వార్డుల లోపల 15 మంది, దాదాపు 8 నుంచి 9 మంది 2 ఓట్లు, 1 ఓటు, 8 ఓట్లు, 9 ఓట్లతో కోల్పోయాం. అంతే తప్పితే మున్సిపల్ చైర్మన్ స్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ మాకు ఇక్కడ జనసేన అభ్యర్థికి ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు ఆదరించి 4,000 ఓట్లు ఇచ్చారంటే ఇక్కడ ఎంత బలంగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ నుంచి ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందంటారా ఎవరైనా? ఎస్పెషల్లీ తాండూరు ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నాను, తాండూరు అసెంబ్లీ నుంచి అవుట్ రైడ్, ఎందుకంటే మొన్న జనసేనకి ఇచ్చారు కాబట్టి ఆ బాధతో ఖచ్చితంగా ఈసారి తాండూరు అవుట్ రైడ్ లీడ్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎవరైతే క్యాండిడేట్ని ఇస్తారో ఖచ్చితంగా అధిక మెజార్టీతో ఇక్కడ నుంచి వస్తుందని నేను తెలియజేస్తున్నాను. మోడీని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? ఆయన చేసిన ఒక్కటి కాదండి, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలను చూసినట్లయితే రిజర్వేషన్ ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి? 10% రిజర్వేషన్ కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, మైనార్టీ మహిళలకు ట్రిపుల్ తలాక్ విషయంలో చూడండి ఏ ఒక్కరికి కూడా న్యాయం చెయ్యలేదు అనే విధంగా లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ వైపే చూస్తూ ఉన్నారు. కేంద్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మోడీకి? 400 పైచీలకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందండి. మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందంటారా? 100కి 100% ఉంది. కాకపోతే మేము ఏం చేస్తామంటే ఏ పార్లమెంట్లో ఏదైనా బిల్ పెడితే మనకు అవుట్ రైడ్ రావాలనే ప్రయత్నం తప్పితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ కోసం మేము చూస్తున్నాం అక్కడ అంతే. ఓకే, మీ పేరమ్మా? రేణుక. ఓకే, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి? ఎట్లా ఉంది? మంచిగా ఉన్నదా? పథకాలు మంచిగా ఉన్నాయా? కాంగ్రెస్ అయితే చెప్పకండి, మా బీజేపీ చెప్పండి, మేము చెప్తాం. కాంగ్రెస్ పవర్లో ఉంది కదండి. ఓకే, బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ బలంగా ఉన్నదా తాండూరులో? బీజేపీ బలంగా ఉంటుంది, ముందు ముందు కూడా బలంగా వస్తుందన్న నమ్మకం మాకుంది. గెలిచే అవకాశం ఉందా బీజేపీ ఇక్కడ? ఖచ్చితంగా గెలుస్తుంది. మోడీ కేంద్రంలో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన నరేంద్ర మోదీ పథకాలు ఏమైతే ఉన్నాయో అవి రిలీజ్ చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏం కళ్ళు మూసుకొని కూర్చోలేదు. ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ఒక తండ్రిలాగా తండ్రి స్థానంలో నిలబడి నా బిడ్డల గురించి నేను చెయ్యాలని చెప్పేసి ఒక బాధ్యత తీసుకొని తెలంగాణ మొత్తం మన నరేంద్ర మోడీ అంటే ఒక గౌరవం అంటూ ఉంది కాబట్టి కంపల్సరీ బీజేపీ ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాను. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి సార్ మోడీకి? ఎందుకు ఓటేయాలి?
ఎందుకు ఓటేయాలి అని ఎందుకు ఓటేయాలి అని అంటే మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది కానీ మన నరేంద్ర మోడీ మన గురించి ఆలోచన చేసి పేద ప్రజల గురించి ఆలోచన చేసి మళ్ళీ పేద ప్రజలకు మనం ఏం చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి బీజేపీ కంపల్సరీ వస్తుంది. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు లేడీస్ కూడా ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కూడా ఈ ఎండలో పడి వస్తున్నారు అని అంటే కేవలం మన నరేంద్ర మోడీ మన గురించి ఏమేం చేస్తున్నాడు అన్నది వాళ్ళ దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ ఎండలో కూడా వచ్చి నిలబడాల్సి ఓకే, కాంగ్రెస్ బస్సు ఫ్రీ మంచిగా ఉన్నదా? బస్సు ఏం బస్సు బాగుంది. ఆడపిల్లలకైతే సీట్లు ఇస్తున్నారు, మగవాళ్ళకైతే టికెట్ ఇచ్చి కూర్చోమంటున్నారు. మగవాళ్ళందరూ కింద ఉంటున్నారు, ఆడవాళ్ళందరూ పైన ఉంటున్నారు.